నమస్తే అండి పవన్ గారు. రైట్ ముందుగా మేడం. మీకు, అలాగే సాహిబ్ గారికి, సుబ్బారావు గారికి అందరికి నమస్కారం. రైట్, ఇంత బయటపడుతున్నా, ఇన్ని విషయాలు తెలుస్తున్నా, ఆ తర్వాత ఇంత కుట్రకోణం దాగుందనే అంశం క్లియర్గా ఎవరిని అడిగినా చెప్తారు. ఈ విధంగా కల్తీ మద్యం ఇవన్నీ కూడా ఎవరు చేశారు, ఎవరు చేయించారు, ఏంటి అని అంత దర్యాప్తులు కావచ్చు, ఇవన్నీ కూడా బయటకు వస్తున్నా ఇంకా కూడా కూటమి ప్రభుత్వం పైనే ఈ నేరాన్ని మోపే పరిస్థితి ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదంటే ఆయన బ్యాచ్ అందరూ చేస్తూ ఉన్నారు. సార్, ఇందులో మీరు ఇంతకు ముందు చెప్పినట్టు J5 అన్నారు. J5 కి ఇంకొకటి యాడ్ చేయాలి సార్, J6 అని. ఉమ్. గోవాలో వీళ్ళకి బాలాజీ అనే వ్యక్తికి మద్యం సరఫరా చేసిన, కల్తీ మద్యం ఫార్ములా సరఫరా చేసిన వ్యక్తి పేరు కూడా జీనేష్. అంటే మరి అలా అన్ని కలిసి వచ్చినాయో అలా వాళ్ళ అందుకే అంటే అందుకే జే బ్రాండ్ అని పెట్టుకున్నారేమో. ఏ బ్రాండ్ అని పెట్టుకున్నారో తెలియదు కానీ ఆ ప్రజల్ని అంటే అంతకు ముందు మనం చూసాం, స్వాతంత్రం రాకముందు మన దేశ సంపద అంతా బ్రిటిష్ వాళ్ళు దోచుకుపోయారు, డచ్ వాళ్ళు దోచుకుపోయారు, ఇంకా మిగిలిన అరబ్ కంట్రీస్ వాళ్ళు దాడి చేసి దోచుకుపోయారు. స్టిల్ ఇప్పటికీ కూడా మన దేశ సంపద గాని, మన రాష్ట్ర సంపద గాని విదేశాలకు తరలిపోతుంది సార్. అది చాలా బాధ కలిగించే విషయం. ఇక్కడ ప్రజల్ని మోసం చేసి, ప్రజల్ని నమ్మించి మోసం చేసి, ఒక్కసారి ఛాన్స్ అని చెప్పి మోసం చేసి ఇక్కడ దోచేసి, అది కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడి దోచేసి మరీ తీసుకుని వెళ్ళి విదేశాల్లో వీళ్ళు వ్యాపారాలు పెట్టుకుంటున్నారు. మరి సౌత్ ఆఫ్రికా, ఆఫ్రికా అన్ని కంట్రీస్ లో వీళ్ళు మైనింగ్ వ్యాపారం కానీ, లిక్కర్ కానీ సామ్రాజ్యాలు స్థాపించారంటే ఎక్కడదండి సొమ్ము? ఇక్కడ ప్రజల్ని దోచుకున్నదే కదా. ఇక్కడ చెత్తతో సహా ట్యాక్సులు వేసి ఆ పీడించి పీడించి ప్రజల్ని వసూలు చేసి నువ్వు తీసుకుని వెళ్ళి విదేశాలకి కట్టబెడుతున్నావు. అంటే నువ్వు కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు, దేశానికి అన్యాయం చేసి చివరికి వేరే కంట్రీలో అక్కడ కూడా కల్తీ మద్యం తయారు చేస్తూ దేశం పరువు, రాష్ట్రం పరువు విదేశాల్లో కూడా తాకట్టు పెట్టిన పరిస్థితి. ఈ రోజు అక్కడ కూడా దాడులు జరిగినాయి. ఎక్కడన్నా ప్రభుత్వాలు ఎన్ని రోజులు ప్రభుత్వాలను మోసం చేస్తారండి? ఎన్ని రోజులు చట్టాలను మోసం చేస్తారు? ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అధికారంలోకి వచ్చిన మీరు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని మాట ఇచ్చావు. ఈ రోజు చేసింది ఏంటి? ఒక్కొక్క విషయాలు వెలుగులోకి వస్తుంటే ప్రజలకి మతిపోతుంది. సంపూర్ణ మద్యపానం చేస్తాడని మాట ఇచ్చి ఈ రోజు ఆడపడుచులకి ఎంతమందికి వీళ్ళ వల్ల వారి కుటుంబాల వాళ్ళు ప్రాణాలు కోల్పోయారండి. అయితే నువ్వు చెప్పింది ఏంటి, చేసింది ఏంటి? చెప్పిన మాటలకి చేసేదానికి ఎక్కడ పొంతన లేదు కదా. ఇప్పుడు కూడా స్టిల్ 2.5 అవర్స్ ప్రెస్ మీట్ పెట్టి కంటిన్యూగా అబద్ధాలు చెప్పడంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు పిహెచ్డీ చేశారేమో సార్. ఆ విధంగా ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ఆ విధంగా అబద్ధాలు చెప్తున్నారు. మొన్న డేటా సెంటర్ విషయం చూసాం. వీళ్ళందరూ ఒక 10-15 రోజులు అది ఒక గోడౌన్ అని చెప్పి అక్కడ ఉద్యోగాలు ఏం రావు, సెక్యూరిటీ జాబ్స్ తప్ప అని చెప్పి ప్రచారం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం చేశారండి? క్రెడిట్ మొత్తం తన ఖాతాలో వేసుకుందామని చూశారు. ఎందుకంటే దాని గురించి చాలా మేధావులు మాట్లాడి దాని వల్ల చాలా బెనిఫిట్ ఉంటది, రాష్ట్రానికి తలమానికంగా మారబోతుంది అని చెప్పడం వల్ల ఇంకా కాదులే ఇది ఎట్లాగూ మనం మసిపూసి మారేడుగా చేయలేమని చెప్పి క్రెడిట్ తీసుకుందామని ట్రై చేశారు. అలాగే కల్తీ మద్యం విషయంలో డేటా సెంటర్ గురించి ఒక్క ముక్కలో, సగం ముక్కలోనే చెప్పారు ఆయన. అసలు డేటా సెంటర్ అంటే ఏంటిది అనేది నిజంగా చెప్పాలంటే బాగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా అంత ఐడియా వచ్చి ఉండదు. ఒక్క ముక్కలోనే డేటా సెంటర్ ఏందనేది చెప్పేసింది ఆయన. అవును సార్, డేటాకి మైండ్ కలిపితే ఏ ఇస్తుందంట మరి. అసలు కొత్త కొత్త ఫార్ములాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. ఇక జోగి రమేష్ విషయంలో కూడా అసలు జోగి రమేష్ కి, జనార్దన్ రావుకి వీళ్ళెవరికి అసలు సంబంధం లేదు, వాళ్ళు అసలు పరిచయాలు లేవు అని చెప్పి జోగి రమేష్ కి సంబంధించిన విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే జోగి రమేష్ ఏమంటారు? మా పక్క వీధే, మా వీధే, ఇంతకు ముందు నాకు పరిచయం ఉన్న వ్యక్తి అని అతను చెప్తారు. అంటే వీళ్ళకి ఎక్కడ పొంతన లేవు. నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఆ తర్వాత మా వీధిలో ఉంటారన్నారు. ఆ తర్వాత మా తాత వాళ్ళ తాత ఫ్రెండ్స్ అన్నారు. ఆ తర్వాత తెలిస్తే తప్పేముందన్నారు. ఇది రకరకాలుగా వాళ్ళు మాట మార్చడం. ఏదైతే అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం షాపులను కూడా ప్రభుత్వం నిర్వహించుస్తామని వాళ్ళు, అంటే థర్డ్ పార్టీకి, థర్డ్ ప్లేయర్స్ లేకుండా వీళ్ళే మొత్తం వీళ్ళ అండర్ లోనే తీసుకుని, అంతకు ముందు ఎవరైతే డిస్టిలరీస్ ఉన్నారో ఓనర్లందరినీ భయపెట్టేసో లేదంటే వాళ్ళ మీద పెనాల్టీలు వేస్తామని వాళ్ళని వెళ్ళగొట్టి డిస్టిలరీస్ అన్ని వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టానురీతిన
దేశం మొత్తం ఒక బ్రాండ్లు అమ్ముతుంటే వీళ్ళు మాత్రం సెపరేట్ బ్రాండ్స్. ఎక్కడ కనీ విని ఎరగల మాట. బూమ్ బూమ్ అంటారు, ఒకడు 5 స్టార్ అంటాడు, ఒకడు ఏపీ స్టార్ అంటాడు, గోల్డ్ మెడల్ అంటాడు. అంటే అసలు ఈ ప్రజలు ఇది గమనిస్తున్నారు, అసహ్యించుకుంటారు. ఒక అంటే వీళ్ళు మద్యం, ఈ కల్తీ మద్యం తాగితే ప్రాణాలు పోతాయి. నాకు ఓటు వేసిన ప్రజలే కానీ కించెత్తు కూడా కనీసం ప్రజల పట్ల కనీసం ఒక ఏంటి మేడం మీరు ఏమంటారు, ఒక కొత్తగా బాధ్యత మాట్లాడతారు? లేని వ్యక్తి. ప్రజల మీద నమ్మకము, ప్రజల మీద గౌరవము, ప్రజలు ఓటు వేసిన దాని మీద వీళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధ ఉండుంటే అసెంబ్లీకి వచ్చేవాళ్ళు కదా. 11 ఇచ్చారు, అయినా కానీ 11 మంది రావట్లేదు కదా, అసెంబ్లీకే రావట్లేదు. సో దీన్నే గౌరవించట్లేదు, ప్రజా తీర్పునే. అదే సార్, అసలు కనీసం జంగారెడ్డిగూడెంలో అంతమంది ప్రాణాలు కోల్పోతే కూడా అప్పటికీ కూడా వాళ్ళు కల్తీ మద్యాన్ని మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ ఏదైతే రూలింగ్ లోంచి వెళ్ళిపోయిందో అప్పటి వరకు కూడా సరఫరా చేస్తూనే ఉన్నారంటే కనీసం ప్రజల ప్రాణాల పట్ల బాధ్యత లేదు. మీరు ఈ రోజు వచ్చి నాకు ప్రతిపక్ష పాత్ర ఇవ్వాలంటే ప్రజలే ఇప్పుడు తరుముతారు, కొడతారు. సార్, అంతమందిని చంపేశావు, నువ్వు ఒక హంతకుడివి చెప్పాలంటే. నీవు ఈ రోజు ఆధారాలు ఏమీ లేకుండా అంతా క్యాష్ తీసుకుని క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసి ఏదో ఒక లీగలైజ్ చేసేసినట్టు, ఒక సెంట్రలైజ్ కరప్షన్ చేసేసి మీరు తయారు చేసేది మీరే, సప్లై చేసేది మీరే, అమ్మేది మీరే, ఇంత దారుణంగా చేసి కనీసం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే వాళ్ళు ఓడిపోతారని వాళ్ళకి ముందే రిపోర్ట్స్ అన్ని ఉన్నాయి సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళని ఎలా అయినా దుమ్మెత్తిపోయాలని చెప్పి కల్తీ మద్యాన్ని మళ్ళీ తయారు చేయించడం, అలాగే వాళ్ళ మనుషుల్ని మిగిలిన పార్టీల్లోకి పంపించడం, వాళ్ళ గుప్పిట్లో కొంతమంది ప్రభుత్వ అధికారులను పెట్టించి ఈ రోజు ప్రభుత్వం మీద ఏ విధంగా బురద చల్లాలని, ఒక్కటి తిరుపతి స్టాంపేడ్ కానీ ఈ రోజు కల్తీ మద్యం కానీ ఇలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు సార్. వీళ్ళని కనీసం రాజకీయాల్లో కూడా పోటీ చేయడానికి వీలు లేకుండా ప్రజలందరూ గట్టిగా ఒక ప్రభుత్వం వైపు నిలబడాలని కోరుకుంటున్నాను సార్. రైట్.